బ్లడ్ క్యాన్సర్స్ చేస్తున్న వైద్య విధానాల్లో వచ్చే 10 ఇయర్స్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి? వాట్ ఆర్ ద పైప్లైన్ రీసెర్చెస్ ఏం జరుగుతున్నాయి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అవర్ వ్యూవర్స్. బిఫోర్ ఐ టెల్ ద డెవలప్మెంట్స్, ఒక ముఖ్యమైన మాట మన చుట్టుపక్కన మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉండొచ్చు, మన సొసైటీలో ఉండొచ్చు, మనకు తెలియని ఫ్రెండ్స్, డిస్టెంట్ ఫ్రెండ్స్కి ఉండొచ్చు. ఎటువంటి బ్లడ్ జబ్బులు ఉన్నా, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నా దానికి పూర్తి పరిష్కారం, మంచి చికిత్సలు 2024లో అవైలబుల్ ఉన్నాయి. పూర్తి క్యూర్ అయ్యే అవకాశం 90% పైన ఉన్న వల్ల ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళు అసలు ఇంటికాడ ఉండకూడదు, భయపడి డాక్టర్ని కలవకుండా ఉండకూడదు. కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దీనికి ఎలా పరిష్కారం చేయాలి దాన్ని బట్టి మనం ఆలోచన చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో గత 20 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్లో చాలా అత్యాధునికమైన చికిత్సలు వచ్చాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇది ఒక రకమైన బ్లడ్ చికిత్సా పద్ధతి. అదేవిధంగా హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్లో కూడా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏమవుతుంది, హాఫ్ మ్యాచే స్టెమ్ సెల్ ఉన్నప్పుడు, హాఫ్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు పేషెంట్కి మిస్ మ్యాచ్ ఉన్న స్టెమ్ సెల్ బాడీలో అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం కొత్త మషిన్ వచ్చింది. దాని ద్వారా ఈ అటాక్ చేసే సెల్స్ని సెపరేట్ చేసి ఓన్లీ స్టెమ్ సెల్స్ ప్లస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి హెల్ప్ చేసే సెల్స్ మాత్రమే పేషెంట్ని ఎక్కిస్తాము. మిగతా ఖరాబమైన సెల్స్ మషిన్ ద్వారా తీసేస్తాం, ఫిల్టర్ చేస్తాం. మనం ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక చాయ్ పత్తి ఫిల్టర్ చేస్తాం, రైట్? ఓన్లీ చాయ్ మరియు టీ విల్ ట్రికల్ డౌన్, ద పత్తి విల్ బి అప్. సో అదేవిధంగా అలా కొత్త ఫిల్టర్ సిస్టమ్స్, ఫిల్టర్ మషిన్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఫలితాలు రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ అయినా ఖరాబ్ సెల్స్ తీసిన మషిన్ ద్వారా తీసిన వల్ల హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్కి ఇమ్యూనోసప్రెసివ్, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత స్టెమ్ సెల్ బాడీలో అటాక్ చేయకూడదు కాబట్టి కొన్ని మందులు కొన్ని 6 months నుంచి 1 year దాకా వాడతాం. ఆ ఇమ్యూనోసప్రెసివ్ మందులు కూడా అసలు అవసరం ఉండదు. ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో వచ్చే కొత్త డెవలప్మెంట్స్. అది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మళ్ళీ మేము ఎలాంటి ఎక్స్ వైవో టీ డిప్లీట్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ మనం ఇండియాలో మొట్టమొదటిగా యశోద హాస్పిటల్లో చేశాము 8 years బ్యాక్. ఇలాంటి పేషెంట్స్ దాదాపు 7 procedures చేశాము. పేషెంట్స్ చాలా మంచిగా ఉన్నారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం ఇప్పుడు వరకు 500కి ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. దాంట్లో కొన్ని ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఉన్నాయి, కొన్ని ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఉన్నాయి. ఉదాహరణంగా ఫస్ట్ ఇన్ ద వరల్డ్ 2 బాబుకి ఒక జెనెటిక్ జబ్బుకి జర్మన్ సింగిల్ డోనర్ ద్వారా 2కి ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఇది వరల్డ్లో ఫస్ట్ టైం జరిగింది. మన యశోద హాస్పిటల్లో మా టీం చేసింది. అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ సక్సెస్ఫుల్ డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు పేషెంట్ డోనర్ స్టెమ్ సెల్ రిజెక్ట్ చేసాయి. సెకండ్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ వేరే డోనర్తో చేశాం. ఆ పేషెంట్ సక్సెస్ అయ్యి ఇప్పుడు దాదాపు 8 years అయినాయి. ఇలాంటి సక్సెస్ఫుల్ డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో మొట్టమొదటిగా యశోదాలో చేశాం. ఇలాంటి 4 cases చేశాం. అదేవిధంగా హైయెస్ట్ ఏజ్ 67 years 68 yearsలో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో మొట్టమొదటిగా మనం యశోద హాస్పిటల్లో చేశాం. ఇలాంటి చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్త ట్రాన్స్ప్లాంట్తో సహా కీమోథెరపీ అంటే మామూలుగా క్యాన్సర్ కణాలతో సహా చుట్టుపక్కన ఉన్న మామూలు రక్త కణానికి కూడా నష్ట చేసే ట్రీట్మెంట్కి కీమోథెరపీ అంటారు. ఇప్పుడు అత్యాధునికమైన టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ వచ్చింది. నేను చెప్పిన ప్రకారం సర్జికల్ స్ట్రైక్, కొన్ని మందులు ఓన్లీ వెళ్ళి క్యాన్సర్ని నాశనం చేస్తాయి, చుట్టుపక్కల ఉన్న నార్మల్ సెల్స్ పైన దాని ప్రభావం ఉండదు. ఇలా అత్యాధునికమైన రిఫైన్డ్ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కాకుండా చాలా హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ డెవలప్ అయ్యి దానికి ఉదాహరణగా ఒక కొత్త ట్రీట్మెంట్ మీరు విని ఉంటారు, కార్ టీ సెల్ థెరపీ, రైట్? కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. అది ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడు మన శరీరంలో ఇన్ఫెక్షన్ని కాపాడడానికి, అదేవిధంగా క్యాన్సర్ని కాపాడడానికి ఇమ్యూనిటీ ఇచ్చాడు. కొందరికి ఈ ఇమ్యూనిటీ ఫెయిల్ అయిపోయి క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది, రైట్? సో ఈ కార్ టీ సెల్ థెరపీ అంటే ఏమిటి? పేషెంట్ బ్లడ్ ద్వారా టీ లింఫోసైట్స్, రైట్? టీ లింఫోసైట్స్ అంటే మనం ఇమ్యూన్ సెల్స్ బయట తీస్తాం, దానికి ఇంజనీరింగ్ చేసి కంప్లీట్ మార్చి ఓన్లీ క్యాన్సర్ని వెళ్ళి అటాక్ చేసేలాగా తయారు చేస్తాం. అదేవిధంగా అది తయారయ్యాక దానికి ఆర్టిఫిషియలీ ఎక్స్టర్నల్ ల్యాబ్లో ఎక్స్పాండ్ చేస్తాం. అంటే 1 cell నుంచి 1,00,000 కోటి సెల్స్ తయారు చేస్తాం. ఆ తయారు చేసిన ప్రోడక్ట్ పేషెంట్లో ఎక్కిస్తే ఆ కార్-టీ సెల్ థెరపీ బాడీలో క్యాన్సర్ని వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని నాశనం చేసి
మిగతా అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన పేషెంట్ కూడా కార్టీసెల్ థెరపీ ద్వారా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 60 నుంచి 70% ఉన్నాయి. దాని తోడుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కార్టీసెల్ థెరపీ సంవత్సరం ముందు ఇండియాలో అవైలబుల్ లేదు. సో ఇలా కార్టీసెల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్న పేషెంట్ అమెరికా వెళ్ళేవాళ్ళు, ఇజ్రాయెల్ వెళ్ళేవాళ్ళు, చైనా వెళ్ళేవాళ్ళు. సో ఈ కార్టీసెల్ ట్రీట్మెంట్ అమెరికాలో ఖర్చు 8 to 10 crores. ఇప్పుడు ఈ కార్టీసెల్ థెరపీ మన భారత్లో మన సైంటిస్ట్ డెవలప్ చేశారు. దాని ఖర్చు 8 to 10 crores నుంచి ఇప్పుడు 40-50 లక్షలు మాత్రమే అయిపోయింది. సో యూ కెన్ అండర్స్టాండ్, ₹1 బయట దేశంలో అయ్యే ట్రీట్మెంట్ మనం 5 పైసలు ఇండియాలో చేస్తున్నాం, రైట్? సో ఇది మన దేశం ప్రౌడ్ థింగ్. సో ఇలా బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్లో రకరకాల బ్లడ్ జబ్బులు చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. దానివల్ల నేను చెప్పేది ఒక టేక్ హోమ్ మెసేజ్ ఫర్ ఆల్ అవర్ వ్యూవర్స్. రిమెంబర్, బ్లడ్ క్యాన్సర్ ఆర్ ఎనీ బ్లడ్ డిసార్డర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే, నా 25 సంవత్సరం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ వండర్ఫుల్ జర్నీ విత్ అ న్యూ పర్స్పెక్టివ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.